ఒకానొకనాడు గంగా తీరంలో తిరుగుతున్నాడు. తిరుగుతుంటే మంచి యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తి అద్భుతంగా బాణప్రయోగం చేస్తున్నాడు. ఆ పిల్లవాడిని చూడగానే పితృప్రేమ పరవళ్ళు తొక్కింది. నా కొడుకు కూడా ఉంటే ఈ పాటికి ఇదే వయస్సులో ఉంటాడని, బాబు నువ్వెవరు ఏమిటి అని ఆరా తీశాడు. అప్పుడు గంగమ్మ వచ్చి ఈయన దేవవ్రతుడు అని పేరుంచాను ఈయనకి. ఈయన గాంగేయుడు, గంగాస్తుడు కనుక గాంగేయుడు. ఈయన వశిష్ఠ మహర్షి దగ్గర పరశురాముడి దగ్గర ధనుర్విద్య ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. అన్ని విధాలుగా రాశీభూతమైనటువంటి రాజనీతిజ్ఞుడు, ధర్మము తెలుసున్నవాడు, పైగా విలువిద్య నేర్పరి. ఈ కొడుకుని నీకు అప్పజెప్తున్నాను అని ఆ కొడుకుని ఆయనకి అప్పజెప్పి ఆవిడ తిరిగి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆయన శంతనుడు వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. అప్పటికి సంతోషంగా కొడుకు దొరికాడు, సభ చేశాడు, ఆ కొడుకుని పరిచయం చేశాడు. ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి. ఇక్కడే అనుకోని మలుపు ఒకటి